దేశీయ స్టాక్ మార్కెట్ కి ఈ వారం కూడా శుభారంభం లభించలేదు. తొలి రోజు ఇవాళ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. ఒక్క సూచి తప్ప మిగతా 3 నేల చూపులు చూస్తున్నాయి. దీన్ని బట్టి గత వారం ట్రెండే కొనసాగుతోందని చెప్పొచ్చు. మరిన్ని వివరాల్లోకి వెళితే సెన్సెక్స్ 87 పాయింట్లు తగ్గి 85,624.80తో మొదలుపెట్టింది. నిఫ్టీ 26 పాయింట్లు కోల్పోయి 26,159.80 వద్ద ఓపెన్ అయింది. నిఫ్టీ బ్యాంక్ భారీగా 105 పాయింట్లకు పైగా డౌన్ అయ్యి 59,672.10తో స్టార్ట్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం నామమాత్రంగా 1 పాయింట్ పెరిగి 60,595.60 వద్ద లాంచ్ అయింది. ఇక ఫినో పేమెంట్స్ బ్యాంక్, ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్, రియాలిటీ స్టాక్స్ నష్టాల్లో నడుస్తున్నాయి. స్పైస్ జెట్, అశోక బిల్డ్కాన్, హెచ్ఎఫ్సిఎల్ షేర్లు లాభాల్లో వెళుతున్నాయి. రూపాయి విలువ 8 పైసలు బలహీనపడింది. శుక్రవారం 89.98 వద్ద క్లోజ్ అవగా ఈ రోజు 90.06 వద్ద ఉంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 10 ఏళ్లలో $1 ట్రిలియన్ స్థాయికి, ఆ తర్వాత ఇంకో 12 ఏళ్లలో $3 ట్రిలియన్ తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 తెలంగాణ దిశను మార్చబోతోంది. భారీగా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ప్రపంచ ప్రసిద్ధ సంస్థలకు చిరునామాగా తెలంగాణను మలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. అన్ని రకాల ఉత్పత్తుల తయారీకి అనువైన గమ్యస్థానంగా తెలంగాణను విశ్వానికి పరిచయం చేయడానికి సిద్ధమైంది. తెలంగాణను చైనాకు మించి తీర్చిదిద్దడానికి ఈ రోజు నుంచి అడుగులు వేయనుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని భారత్ ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా పెట్టుబడుల వేట మొదలుపెట్టింది ప్రభుత్వం. ఈ సదస్సు ద్వారా సుమారు 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు సిద్ధమయ్యాయి. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రికార్డు నెలకొల్పింది. ఏకంగా 125 ప్రాజెక్టులను జాతికి అంకితం చేసింది. ఇంత విలువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఒక్కరోజే ప్రారంభించడం సంస్థ చరిత్రలో ఇదే తొలిసారి. వీటి విలువ దాదాపు 5,000 కోట్లు. ఇందులో 28 రోడ్లు, 93 బ్రిడ్జిలు, మరో 4 ఇతర పనులున్నాయి. ఈ మౌలిక సదుపాయాల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. లడఖ్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ తో పాటు మరో 7 సరిహద్దు రాష్ట్రాల పరిధిలోకి వచ్చే ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వల్ల దేశం ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 2వ త్రైమాసికంలో 8.2% జీడీపీ వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపారు. 2024-2025 ఫైనాన్షియల్ ఇయర్ లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మూలధన వ్యయం రికార్డు స్థాయిలో 16,690 కోట్లకు చేరింది. ఇక 2025-2026 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఖర్చు లక్ష్యాన్ని 18,700 కోట్లుగా నిర్ధారించారు. కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగ తయారీ పెంపుపై ఫోకస్ పెట్టినట్లు మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. 2014లో ఈ సెక్టార్లో ప్రొడక్షన్ విలువ 46,000 కోట్లు కాగా అది ఇప్పుడు 1.51 లక్షల కోట్లకు చేరింది. ఎగుమతులు సుమారు 24,000 కోట్లకు పెరిగాయి. గత 2 ఏళ్లలో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా 356 ప్రాజెక్టులను ప్రారంభించింది. 2025-2026 బడ్జెట్లో ఈ సంస్థ కేటాయింపులను 6,500 కోట్ల నుంచి 7,146 కోట్లకు పెంచారు. గతేడాది ఇండియా నికర విదేశీ రుణ ప్రవాహం రెట్టింపైంది. తద్వారా $76.8 బిలియన్ చేరుకుంది. అంటే గ్లోబల్ మార్కెట్ నుంచి విస్తృతంగా రుణాలు తీసుకునే సామర్థ్యం పెరిగింది. ఇది మన దేశంపై పెట్టుబడిదారుల విశ్వాసానికి, మూలధన మార్కెట్ ఏకీకరణకు అద్దం పడుతోంది. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో వెల్లడించింది. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్లోని ముఖ్యాంశాలను ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. 2024లో మన దేశ నెట్ డెట్ ఇన్ఫ్లో దాదాపు డబుల్ అయింది. విదేశాల నుంచి వచ్చిన రుణాలు $76.8 బిలియన్ చేరాయి. ఇండియా ఎక్స్టర్నల్ డెట్ స్టాక్ 10.6% పెరిగి 716.5 బిలియన్లుగా నమోదైంది. తక్కువ రుణ వ్యయాలు, పెట్టుబడిదారుల బలమైన కోరిక, ఇతర దేశాల ఆర్థిక సంస్థలు భారతీయ ప్రైవేట్ సంస్థలకు రికార్డు స్థాయిలో రుణాలివ్వటమే ఈ పెరుగుదలకు దోహదం చేశాయి. దీర్ఘకాలిక విదేశీ రుణాల్లో 77% పైగా ప్రైవేట్ సంస్థలు ఇచ్చినవే. ముఖ్యంగా ప్రాథమిక బాండ్ హోల్డర్లు, కమర్షియల్ బ్యాంకులు మంజూరు చేశాయి. దీనికి తోడు భారత ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగం బాండ్ల జారీని పెంచాయి. మార్కెట్లోని అనుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నాయి. ఇది ఫండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు మేలు చేసింది. ఆయా సంస్థల ఆర్థిక అవసరాలు కూడా తీరాయి. ప్రస్తుతం ఉన్న లోన్లను రీఫైనాన్స్ చేసుకున్నాయి. 2020 దశకంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పటికీ ఆటంకాలను అధిగమించాయి. రైట్, ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లో డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ. థ్యాంక్ యూ.